4,000 కోట్లు అని చెప్పారు. ఎంత ఆయకట్టు వచ్చింది అని చెప్పారు. కొత్త ఆయకట్టు ఎంత వచ్చింది అని చెప్పారు. అంటే 98,000 ఎకరాలు అని చెప్పారు. కానీ కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టు గురించి అక్కడ ఇంజనీర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయనకు చెప్పే అవకాశం ఇవ్వకుండా ఆయనను స్నబ్ చేశారు. ఆయకట్టు కొత్తదే కాదు అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు వస్తుంది, స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. ఈ రెండు కూడా ప్రతి ప్రాజెక్ట్ కింద ఉంటాయి. అది మర్చిపోయి తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి అధ్యక్ష? ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి? ఏ రకంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం? ఏ రకంగా కాలువల నిర్మాణం చేసుకున్నాం? ఏ రకంగా ఇవాళ మెదక్లో అనేక రిజర్వాయర్లు వచ్చాయి? ఏ రకంగా ఇవాళ కరీంనగర్ కానీ మెదక్ కానీ వరంగల్ కానీ ఆ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందింది? ఏ రకంగా ఇవాళ కాకతీయ కాలువ నిండుగా కోదాడ హుజూర్ నగర్ దానికి వెళ్ళింది? ఏ రకంగా తుంగతుర్తిలో బ్రహ్మాండమైన పంటలు ఈరోజు పండుతున్నాయి? ఏ రకంగా కోదాడలో ఇవాళ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి? ఇవన్నీ కాకతీయ కాలువ ద్వారా నిండుగా వచ్చిన నీళ్ళ ద్వారా కాదా? ఇది మీరు చూడలేదా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దాన్ని మనము గోరంతను కొండంతలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తము వ్యవహారం అంతా దాని మీదకి డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు. నేనేమంటున్నా అధ్యక్ష అంటే చిన్న ఇష్యూ కరీంనగర్ పేరు అధ్యక్ష, వారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి, దాని తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు. దానికంటే ముందు చాలా అంటే కాలువలు ఇప్పుడు వారుతున్నాయంటే గతంలో వారు మంత్రి ఉన్నప్పుడు ఆ కాలువలు వారలేదా అధ్యక్ష? వారలేదా? సరే, ఇప్పుడు వాళ్ళ ఆ విధంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం అధ్యక్ష? చరిత్ర తీయండి, కాలువల తవ్విన కాలం నుంచి చరిత్ర తీయండి. వరద కాలువ తీసిరు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిరు, ఎల్లంపల్లి ఎవరు కట్టిరు, లోయర్ మానేరు ఎవరు కట్టిరు, ఆ 9వ ప్యాకేజ్ అప్పర్ మానేరే పూర్తి చేయనటువంటి శాసనసభ్యుడు సిరిసిల్ల 10 ఏళ్ళు యువరాజు ఆయన మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే ఇవాళ గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా అరే మీరు ఇలా నాకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవేలి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే అధ్యక్ష. 80% పూర్తి అయిన ప్రాజెక్టును మీరు వచ్చి 2014లో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా హుస్నాబాద్ బిడ్డగా ఇలా హుస్నాబాద్ లా కుర్చేసుకున్న ప్రాజెక్టు పూర్తి కాలే. దానికి ఏం చేయాలి చెప్తారు? ఇలా గోదావరి పరివాహక ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా 80% ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది. అలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చామని చెప్తే పొరపాటు అధ్యక్ష. సభను తప్పుదోవ పట్టించినట్టు ఇవాళ ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితులలో పిలువండి మాజీ శాసనసభ్యులు, ఇక్కడ చరిత్రలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రులే ఆ రికార్డు చెప్పండి అధ్యక్ష, వీళ్ళ సభ్యులకు చెప్పండి. ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, లోయర్ మానేరు నేను చిన్న పిల్లలు ఉన్నప్పుడే కట్టిన అధ్యక్ష. వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతా కడియం శ్రీహరి గారు, ఇలా మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేలి ప్రాజెక్టు పరిస్థితి ఏంది? ఎందుకు పూర్తి చేయించలేకపోయారు 10 సంవత్సరాల? ఏం పూర్తయింది మాకు తెలియదు. నీళ్ళు ఇవ్వను, ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి. నేను అక్కడ ఎమ్మెల్యేను. గౌరవేలి ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను. ఇలా నీళ్ళు కాలువలు ఎక్కడున్నాయి రండి, మీరు ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నా నేను చెప్తున్నా తెలుసా అధ్యక్ష? ట్యాంక్ బండ పూర్తయింది, దాన్ని నిండి కానీ కాలువలే లేవు. ఇట్లా వాళ్ళు ఏం పడతారు తప్పుడు సమాచారంగా కాలువలే లేవు, కాంగ్రెస్ హయాంలో నీళ్ళే లేవు అని మాట్లాడితే అధ్యక్ష తుమ్మలు మొలిసినాయి. జాగ్రత్త, కూసో బాగా మాట్లాడితే ఎట్లా? బాగా మాట్లాడితే కూసో ఊరిగా ఇదే మర్యాద. బయటికి పోయి మా దగ్గర అధ్యక్ష నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు. కూర్చో అంటే కూర్చోమనడానికి ఏం కాదు, నేను పాలేరు కాదు. వాళ్ళు కూర్చో అనగానే
వాళ్ళు కూర్చోడానికి కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను కూర్చోనంగా భయపెట్టేది కాదు. మా మా అదే కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక్క నిమిషం కూర్చొని బెదిరించారు అధ్యక్ష. మీరు చెప్పండి, ఒక్క నిమిషం మీరు చెప్పండి, కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం. గౌరవ కేటీఆర్ గారు కూర్చోండి సార్. కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి సార్. బెదిరించేది కూర్చోండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. సిద్ధంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు. సిద్ధంగా లేకపోతే అయ్యా కూర్చోండి, ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన వాళ్ళకి ఉండే అవసరం లే. పోవచ్చు, వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లే. ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాల్సి వస్తుంది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి 12 ఏళ్ళ పాప అధ్యక్ష, 12 ఏళ్ళ పాపతోటి నేను సరిపోతాం మీరు ఓటేకపోతా అంటే ఇది ఏమధ్యక్ష? వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మన గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ గా అవుతున్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నన్ను కూర్చోమంటారా వాళ్ళు? ఏమి నైతికత ఉన్నది? ఇలా ఓట్లు వేసుకుంటే 12 ఏళ్ళ పాప, ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లు వేయకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర వేయాల్సి వస్తుంది బ్లాక్ మెయిల్ చేసుకున్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే దయచేసి మళ్ళొక్కసారి కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది. మేమందరం కూడా వరద కాలువలు చేసింది అధ్యక్ష, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్కాయి అధ్యక్ష, లోయర్ మానేరు ఎవరు కట్టిన అధ్యక్ష, ఎల్లంపల్లి ఎవరు కట్టిన అధ్యక్ష. దాని మీద చెప్పకుండా ఏది పడుతుందో చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవాలు కాలే. అదే హరీష్ రావు గారి దగ్గర మల్లన్న సాగర్ అవుతుంది, కొండపోచమ్మ అవుతుంది, ఇవన్నీ ఇవి ఎట్లా జరుగుతుంది? కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని కడతాన ప్రాజెక్టు కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష. నమస్కారం. వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడేది కాదు అధ్యక్ష. మీ ఆదేశాన్ని పాటిస్తాం, తప్పకుండా సభా మర్యాద కాపాడుతాం. కూర్చోండి. గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులు, మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు